హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ వాయిస్ ఆఫ్ అమలు. నేను మీ విజయలక్ష్మి. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? అందరు సేఫ్గా ఉండాలని ఆశిస్తున్నాను. నేను ఈరోజు అయితే మన ఛానల్ నుంచి ములక్కాయ కోడిగుడ్డు టమాటో కర్రీని అయితే మనం ప్రిపరేషన్ ములక్కాయ టమాటో కోడిగుడ్డు కర్రీ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకొని మన ఛానల్లో అయితే చూసుకుందామండి. చాలా బాగుంటుంది కర్రీ. ఇదిగోండి దానికి కావాల్సిన పదార్థాలు: టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కోసి పెట్టుకున్నాను. ఎగ్స్ అయితే ఉడకబెట్టినాయండి. ఇదిగోండి ములక్కాయలు కూడా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ములక్కాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా మసాలాస్ కొంచెం అవి వేస్తూ ఉంటానండి. ఒకసారి అయితే చూడండి నేను ఏ విధంగా తయారు చేస్తాను. మంచి టేస్ట్గా అయితే మనం ఈరోజు అయితే మనం ములక్కాయ కోడిగుడ్డు టమాటాని అయితే ప్రిపేర్ చేసుకుందాం. మరి ఆలస్యం చేయకుండా మరి మనం గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. ఇదిగోండి ఆయిల్. ఇదిగోండి రెండు లవంగాలు, చిన్న చెక్క ముక్క, అంతేనండి. మనం ఎక్కువ వేసింది ఏమీ లేదు. అటువంటి 2 బే లీవ్స్ వేసాం అంతే. ఇప్పుడైతే మనం కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఉల్లిపాయలు అయితే మనం కోసి పెట్టుకున్నాం కదండి. సన్నగా చూసారా, సన్నగా అతి సన్నగా కోసి పెట్టాను నేను ఉల్లిపాయలు. ఇప్పుడు ఈజీగా చేసుకోవచ్చండి ఈ కర్రీ. మనం ఇప్పుడు ఒక్క చిన్న పని చేయాలండి, మర్చిపోయాను నేను. అంటే దీనికంటే ముందు చేయాల్సిన పని అది. మరి అట్లా ఒక్కోసారి మర్చిపోతామండి, ఏంటో మతిమరుపు, మర్చిపోతాము. ఏంటి అనేది మీకు తెలుసు. ఇదిగోండి కోడిగుడ్లు వేయించాను. పసుపు పసుపు వేస్తాను అంతేనండి. ఎగ్స్ వేసుకొని వేయించేస్తాం కదా. ఎగ్స్ అయితే ఇప్పుడు పక్క తీసేద్దామండి. ఎగ్లు, ఉల్లిపాయలు, ఇదిగోండి. తర్వాత మీరు కర్రీలో అయితే చూసి వేసుకోండి. నేనైతే ఒక చిన్న స్పూన్ వరకు వేసేసాను. చూసి వేసుకున్నాం. ఇదిగోండి ఇట్లా ఉల్లిపాయలు వేగనివ్వండి. ఉల్లిపాయలు బాగా వేగాలండి. కొంచెం కలర్ చేంజ్ వరకు కూడా మనం వేయించుకున్నాం. ఓకేనా? ఉల్లిపాయలు వేగినాయండి, అంటే కొంచెం వేగినాయి. ఇప్పుడు మనం ములక్కాయలు వేసేసుకుందాం. ఇదిగోండి ములక్కాయలు. ఇది ఒక పెద్ద ములక్కాయ అండి. దాన్ని కూడా వేపుదాం, మనకు మెత్తబడిపోతాయి అన్నమాట. ఇదిగోండి ఇప్పుడు టమాటాలు కూడా వేసుకుందాం. ఒక 4-5 టమాటాలు అయితే తీసుకొని చాప్ చేశాను అనమాట. కలర్ఫుల్ కర్రీస్ తినాలి అంటూ ఉంటారు కదా, ఇవేనండి కలర్ఫుల్ అంటే. చూసారు కదా, రెడ్ కలరు, గ్రీను, వైట్. ఇప్పుడు మనం ఇవ్వండి పచ్చిమిరపకాయలు ఒక 2, కరివేపాకు కూడా వేసుకున్నాం. కర్రీ కదా ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ. గ్రీన్ కలరు, రెడ్ కలరు, వైట్ కలరు, అబ్బాబాబా. ఇంకా మరి దాంట్లో మనం ఎగ్స్ వేస్తాము, చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసుకుంటాము. చూసారు కదా. ఇప్పుడైతే మనం దీన్ని మూత పెట్టి కొంచెంసేపు అయితే మనం మగ్గనిద్దామండి. మగ్గిన తర్వాత మనం కర్రీని అయితే ప్రిపేర్ చేసుకున్నాం. అంటే మసాలాస్ కొన్ని వేస్తామండి. కొంచెం మగ్గిందండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇవ్వండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం పించాప్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. ధనియాల పొడి కూడా కొంచెం ఒక 1/2 స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఇవ్వండి గరం మసాలా పొడి ఒక 1/2 స్పూన్. ఇవ్వండి పించ్ ఆఫ్ చింతపండు అనమాట, కొంచెం. ఇవ్వండి చాలా తక్కువ, మీకు చూపించాలి, నేను ఎక్కువ వేయలేదు. ఇంతే చింతపండు నానబెట్టాను అనమాట. ఇది కలిపేసి ఈ వాటర్ అయితే దాంట్లో యాడ్ చేసేస్తాను. ఇవ్వండి టమాటాలు కూడా మగ్గిపోయినాయి. ఇవ్వండి మెత్తపడిపోయినాయి టమాటాలు. మనకి టమాటాలు మెత్తపడిపోయినాయి, ములక్కాయలు మగ్గినాయి. ఇప్పుడైతే మనం చింతపండు పులుసు అయితే పోసుకుందాం. చాలా పించ్ ఆఫ్ చెప్పాను కదా, చింతపండు పులుసు అంటే ఎక్కువ ఏం కాదండి. చూసారు కదా,
చాలా తక్కువ అనమాట. తగిన అంటే ఇదిగోండి, ఇది టేబుల్ స్పూన్కి వెళ్తే వేసానండి, అంతే. సాల్ట్, కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొత్తిమీర, 2 గుప్పులు కొత్తిమీర అయితే వేసానండి. ఎగ్స్ కర్రీలో కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుంది. కొంచెం ఎక్కువ వేసుకోండి. ఎగ్స్ ఘాటు పెట్టి వేయండి, అంతేనండి. ఇంకా ఈ కర్రీని మనం ఒక 10 మినిట్స్ అయితే ఉడకనిద్దాం, రెడీ అయిపోతుంది. 10 నిమిషాల్లో మీకైతే కోడిగుడ్డు మంచి టేస్టీగా, ఎగ్స్ అంటే చాలా మంది ఇష్టపడతారు కదా, చూసారు కదా ఎలా ఉడుతుందో. కలర్ఫుల్ కర్రీ, కలర్ఫుల్ తినాలంటూ ఉంటారు కదా, చూసారా, గ్రీన్, వైట్, రెడ్, బాబా సూపర్గా ఉందండి. తింటే కూడా అంతే అదిరిపోద్ది. సరే, దీన్ని అయితే ఒక 10 నిమిషాలు అయితే మనమైతే దీన్ని ఉడకనిచ్చి ఆ తర్వాత మనం చూసుకుందాం అండి. చూసుకోవటమే కాదు, లంచ్ అయితే చేసేస్తాను నేను.